రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగకుండా ఉన్నందున గురువారం స్థానిక స్థాయి మణికంఠ ఫంక్షన్ హాల్ వర్కింగ్ జర్నలిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న 2 ప్రెస్ క్లబ్లు ఒకటిగా చేసి సభ్యుల ఐక్యతతో ఈరోజు మండలంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఒకే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞాపతి వందనాలు తెలియజేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారం కోసం మనమంతా ఏకతాటిపైకి ముందుకు వచ్చి కృషి చేద్దామని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులు ఈ సంవత్సర కాలంలో నా యొక్క పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అన్న, ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్లో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. ఎల్లారెడ్డిపేటలో చాలా కాలంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా నివేశన స్థలాలు ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ఇటు కార్యవర్గం కృషి చేస్తుందని తెలుపుతున్నాను. అదేవిధంగా అతి త్వరలో ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కూడా అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో ప్రధాన కార్యదర్శిగా ఈ అవకాశం నాకు దక్కింది. మరి నా తోటి జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నా వంతు బాధ్యతగా జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అటు సమస్యను పరిష్కరిస్తానని, అదేవిధంగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఈ సీనియర్ జర్నలిస్టులకు కానీ, వర్కింగ్ జర్నలిస్టులకు కానీ ఇండ్ల స్థలాలు రాలేవు. ఆ ఇండ్ల స్థలాలకు మా వంతుగా మేము కృషి చేసి అతి తొందరలోనే అది సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి నా తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఉపాధ్యక్షునికి నరేష్ ఎంపీడీసీ 1-2 లెక్క ఇంకో ఉపాధ్యక్షుడు డిష్ రవి, ఎవరు షరీఫ్, ప్రధాన కార్యదర్శికి ఫోటో తీసుకోండి. ప్రధాన కార్యదర్శికి విజయ్, మాట్లాడకండి వీడియో సందీప్ అన్నా అన్నా జరా అట్లా పట్టుకొని